జాతకంలో రాజయోగాలు ఎలా గుర్తించవచ్చు? ఉద్యోగం స్థిరంగా లేకపోవడం, భార్య సంపాదన మీద ఆధారపడడం, ఇటువంటి పరిస్థితి కలగడానికి ఎటువంటి కాంబినేషన్స్ కారణం? జీవితంలో అభివృద్ధిలో రావడానికి కావలసినటువంటి ఉత్సాహం లేకపోవడము, ఎప్పుడు నిరుత్సాహంగా ఉండడము, ఇవి తెలియజేసే కాంబినేషన్స్ ఏంటి? ఈ విధంగా ఒక వ్యక్తి జీవితంలో వృద్ధిలోకి రావడానికి కావలసినటువంటి చూడవలసినటువంటి రాజయోగాలు ఏంటి? ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే జీవితంలో అభివృద్ధి లేకుండా స్థిరత్వం లేకుండా ఉంటాయి? ఇలాంటి విషయాల్ని ఈ వీడియోలో తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషట్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక వ్యక్తి జాతకంలో ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే వారు ఎప్పుడూ కూడా ఉత్సాహవంతంగా ఉండి జీవితంలో పైకి వచ్చి చాలామందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు. ఎటువంటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే నిరుత్సాహంతో ఉంటూ ఏ పని చేయకుండా ఖాళీగా కాలం గడుపుతూ జీవితంలో అభివృద్ధి లేకుండా జీవితం ఒక ఫెయిల్యూర్ వైపుకి వెళ్తూ ఉంటారు. ఇలాంటి విషయాన్ని తెలియజేస్తాను. అయితే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు ఇటువంటి కాంబినేషన్స్ని స్టడీ చేయడం అనేది చాలా ముఖ్యము. ఉదాహరణకి అమ్మాయికి మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు అబ్బాయి యొక్క ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది, ఉద్యోగంలో స్థిరత్వము, ఉద్యోగంలో గ్రోత్ ఎలా ఉంటుంది, లేదా వ్యాపారంలో గ్రోత్ ఎలా ఉంటుంది, కెరియర్ గ్రాఫ్ ఎలా ఉండబోతోంది, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము, వివాహం జరిగినప్పుడు అబ్బాయి యొక్క క్వాలిఫికేషన్స్ చాలా గొప్పగా చెప్తారు, కానీ వివాహం అయిన తర్వాత కొన్ని నిజాలు తెలియడము, ఆ అబ్బాయికి ఉద్యోగమే లేదనో, స్థిరమైన సంపాదన లేదని, ఇటువంటి ఉన్నప్పుడు మళ్ళీ అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళడము, బాధపడము, ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా అమ్మాయే తీసుకోవడము, ఇలాంటి సినారియోస్ చూసినప్పుడు వివాహ పంతంలో ఈ కోణంలో కూడా మనం స్టడీ చేయడం అనేది చాలా ముఖ్యము. ఎటువంటి కొన్ని పారామీటర్స్, కొన్ని కాంబినేషన్స్ మనం స్టడీ చేసి అబ్బాయి యొక్క కెరియర్ గ్రాఫ్, ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవచ్చు అనేది తెలియచేస్తాను. ముఖ్యంగా ధనయోగము, రాజయోగము ఇవి స్టడీ చేసేటప్పుడు చూడవలసిన ప్రధాన గ్రహాల్లో ఒకటి గురువు. గురువు నైసర్గికంగానే ధనకారకుడు, అదృష్టాన్ని ఇచ్చేటువంటి గ్రహము, జీవితంలో అభివృద్ధి, సంఘంలో, సమాజంలో గౌరవము ఇవన్నీ ఇచ్చేటువంటి గ్రహం గురువు. ఇటువంటి గురుబలం కనుక లేకపోతే, లేదా గురువు కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఉంటే జీవితంలో ఎప్పుడూ కూడా కెరియర్ గ్రాఫ్ అనేది డౌన్వర్డ్గా ఉంటుంది, స్థిరమైనటువంటి కెరియర్ ఉండదు, జీవితంలో ఏ విధమైనటువంటి సక్సెస్ని చూడకుండా ఉండిపోతారు. ఇంకొన్ని సందర్భాల్లో భార్య యొక్క సంపాదన మీద ఆధారపడుతూ బతకడము, అలాంటి కాంబినేషన్స్ని చూసినప్పుడు అటువంటి మనుషులను కూడా మనం చూస్తూ ఉంటాము. వీటిని గుర్తించి మ్యాచ్ మేకింగ్ టైంలో డెసిషన్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎలాంటి కోణాల్లో మనం చూసినట్టయితే అబ్బాయి యొక్క ఈ కెరియర్ గ్రాఫ్, కెరియర్ గ్రోత్ బాగుంటుంది అని తెలుసుకోవచ్చు అని చూసినప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు నేను ఇక్కడ ప్రస్తావిస్తాను క్లుప్తంగా. దగ్ధరాశులు, అలాగే గుళికామాంది ప్రభావము, గురుబలము, శుక్రబలము, ఆత్మకారకుడి యొక్క బలము, అలాగే గురువు యొక్క బలము, గురువు ఎంత స్ట్రాంగ్గా ధనయోగంలో ఉన్నాడు, ఇవన్నీ కూడా మనం చూడాలి. ఉదాహరణకి 2nd లార్డ్, 11th లార్డ్ వీరు కనుక దగ్ధరాశుల్లో ఉన్నట్టయితే ఫినాన్షియల్ స్టెబిలిటీ ఎప్పుడూ కూడా కొంత అప్స్ అండ్ డౌన్కి గురవుతూ ఉంటుంది. ఈ అంశాన్ని కూడా మనం పరిశీలన చేయాలి. మనం జన్మించిన తిథి ఆధారంగా దగ్ధరాశులను చెప్పడం జరిగింది ప్రతి జాతకానికి కూడా. ఏ తిథిలో జన్మిస్తే ఏ రాశులు దగ్ధరాశులు అవుతాయని. అటువంటి దగ్ధరాశులు కనుక ఇన్కమ్కి, కెరీర్కి సంబంధించినటువంటి గ్రహాలు కనుక ఉన్నట్టయితే తప్పకుండా వాటి మీద ఆ తీవ్ర ప్రభావము, దుష్ప్రభావం అనేది ఉంటుంది. అలాగే గుళికా మాంది కూడా 2nd హౌస్, 9th హౌస్, 11th హౌస్ ఇలాంటి హౌసెస్లో ఉంటాయి. ముఖ్యంగా లగ్నం నుంచి తప్పకుండా దాని యొక్క ప్రభావం వారి యొక్క ఫినాన్షియల్ స్టేటస్ మీద, ఫ్యామిలీ లైఫ్ మీద ఉంటుంది. ఆరోగ్యం మీద కూడా ఉంటుంది. గుళిక కనుక లగ్నంలో ఉన్నట్టయితే, లేదా 2nd హౌస్లో ఉన్న, 8th హౌస్లో ఉన్న గుళిక మంది ఎప్పుడూ కూడా అనారోగ్యంతో ఉండడము, చిన్నప్పటి నుంచి కూడా ఇటువంటి ఇండికేషన్స్ మనం గమనించవచ్చు. అలాగే గురువు ఎప్పుడు
కేంద్ర కోణాల్లో ఉండడము, ధనయోగ కాంబినేషన్స్లో ఉండడము, అలాగే పరాశర చెప్పినటువంటి క్లాసిక్ యోగాల్లో ఉండడము, గజకేసరి యోగం వంటి యోగాల్లో ఉండడము, హంసయోగంలో ఉండడం, ఇలాంటివి కనుక ఉన్నట్టయితే గురుబలం బాగుంది కాబట్టి వారికి జీవితంలో ఏ లోటు లేకుండా ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం గడుపుతారు అనేది మనం కొంత అవగాహనకి తెచ్చుకోవచ్చు. అలాగే భోగ విలాసాల కారకుడైన శుక్రుడు ఇప్పుడు కూడా బలంగా ఉండాలి. శుక్రుడు అస్తంగతం చెందిన, రాహుకేతువులకి చాలా దగ్గరగా ఉన్న, దుస్థానాల్లో ఉన్న, దుస్థానాధిపతులతో కలిసి దగ్గరగా ఉన్న వారికి జీవితంలో సుఖశాంతులు తక్కువగా ఉంటాయి, భోగ విలాసాలు తక్కువగా ఉంటాయి. వారు ఎంత సంపాదిస్తున్నా ఎప్పుడు కూడా ఒక పాడుపడ్డ ఇంట్లో ఉండడము, అటువంటి స్లమ్ ఏరియాల్లో ఉండడము, ఇటువంటి లైఫే ఉంటుంది. ఎందుకంటే శుక్రబలం ఎప్పుడైతే తగ్గుతుందో వారికి విలాసవంతమైనటువంటి ఇళ్లలో ఉండేటువంటి యోగం ఉండదు. ఎప్పుడూ కూడా ధనానికి తడుముకుంటూ ఉండడము, ఇలాంటి పరిస్థితులను వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. మ్యారేజ్ లైఫ్లో కూడా ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి మ్యారేజ్ కాదు, లేదా చాలా లేట్ మ్యారేజ్ అవుతుంది. ఇలాంటి ఫలితాలు మనం చూడాల్సి ఉంటుంది. శుక్రకేతువులు, శుక్రకుజులు వీళ్ళు ఎప్పుడూ కూడా మ్యారేజ్లో చాలా త్వరగా తీవ్రమైన డిస్టర్బెన్సెస్ తీసుకొచ్చేటువంటి కాంబినేషన్స్. అలాగే ఆత్మకారక గ్రహం, లగ్నాధిపతి ఆత్మకారక, ఈ రెండూ కూడా ఆ వ్యక్తి యొక్క మనోబలాన్ని, బుద్ధిబలాన్ని సూచిస్తాయి. వీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడు కూడా లగ్నాధిపతి కేంద్ర కోణాల్లో ఉండడము, పాపగ్రహాలతో కలవకుండా ఉండడము, ఇలాంటివి ఉన్నట్టయితే జాతకుడు ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్తో, పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్తాడు. అలాగే ఆత్మకారక గ్రహం కూడా. ఆత్మకారక గ్రహము అంటే అన్ని గ్రహాల్లోనూ ఎక్కువ డిగ్రీలు ట్రావెల్ చేసినప్పుడు, అంటే పుట్టినప్పుడు ఎక్కువ డిగ్రీలు ట్రావెల్ చేసిన గ్రహం ఏదైతే ఉందో అది ఆత్మకారక గ్రహం. దీన్ని స్టడీ చేయాలి. అలాగే కారకాంశ లగ్నము, ఇది చాలా ప్రధానము. ఒక కెరియర్ని మనకి ఎలా ఉంటుంది అని చెప్పే లగ్నము కారకాంశ లగ్నం. కారకాంశ లగ్నం ఎలా మనం కనిపెట్టవచ్చు, ఎలా కనుక్కోవచ్చు అంటే, ఇందాక చెప్పాను కదా ఆత్మకారక గ్రహము. ఆత్మకారక గ్రహము నవాంశలో ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి D1 చార్ట్లో కారకాంశ లగ్నం అవుతుంది. ఉదాహరణకి మేషలగ్న జాతకుడు, అతనికి చంద్రుడు ఆత్మకారకుడు అనుకుందాం. నవాంశలో చంద్రుడు సింహంలో ఉన్నాడు. D1 చార్ట్లో సింహము కారకాంశ లగ్నం అవుతుంది. ఈ కారకాంశ లగ్నం నుంచి మ్యారిటల్ హ్యాపీనెస్ అంటే వైవాహిక సౌఖ్యము, ముఖ్యంగా కెరియర్ గ్రోత్ మనం చూడొచ్చు. కారకాంశ లగ్నం నుంచి 8వ ఇంట్లో గురువు ఉండడము, 8వ ఇంట్లో శుక్రుడు ఉండడము, 8వ ఇంట్లో గురు రాహువులు, గురుకేతువులు, శుక్రరాహువులు, శుక్రకేతువులు, ఇవన్నీ కూడా స్టేబుల్ కెరియర్ లేకుండా ఆ జాతకుని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో చూస్తుంటాము, భర్త జాబ్ చేయడు, భార్య జాబ్ చేస్తూ ఉంటుంది. భార్య సంపాదన మీదే ఇల్లు నడుస్తూ ఉంటుంది. అవి చూసినప్పుడు మనకు కనపడుతూ ఉంటాయి. అక్కడ లగ్నాధిపతి కంటే సప్తమాధిపతి స్ట్రాంగ్గా ఉండడము, దారకారక గ్రహం చాలా స్ట్రాంగ్గా ఉండడము, 7th హౌస్ చాలా యాక్టివ్గా ఉండడము, లగ్నము లగ్నాధిపతి బలహీనంగా ఉండడం, అంటే లగ్నంలో దుస్థానాధిపతులు ఉండడము, లేదా లగ్నాధిపతి నీచలో ఉండడము, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వారికంటే కూడా వారి స్పౌస్కి, వారి భార్యకి ఎక్కువగా కెరియర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇలాంటి విషయాన్ని కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. కేవలం పాయింట్స్ లేదా గణాలు ఇవి మాత్రమే చూసి సరిపెట్టుకోకుండా మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే గురువు నైసర్గికంగానే చాలా శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహము, ధనకారకుడు, జ్ఞానకారకుడు, పేరు ప్రఖ్యాతులకి కారకుడు, సమాజంలో గౌరవానికి కారకుడు. ఇటువంటి గురువు ఎప్పుడూ కూడా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉండాలి. ఉదాహరణకి గురువు 2nd లార్డ్షిప్ తీసుకున్నాడు, ధనాధిపతి అయ్యాడు, ద్వితీయాధిపతి అయ్యాడు. అటువంటి ద్వితీయాధిపత్యం తీసుకున్న గురువు దుస్థానాల్లో ఉండడం మంచిది కాదు, దుస్థానాధిపతులతో కలిసి ఉండడం మంచిది కాదు. ఇవన్నీ కూడా మనం గమనించాలి. అతని యొక్క అబ్బాయి యొక్క ఫినాన్షియల్ స్టేటస్ని అంచనా వేసే టైంలో. అలాగే గురువు నీచలో ఉండడం ప్రమాదం కాదు, కానీ నీచలో ఉన్నటువంటి గురువు రాహుకేతులతో కలిసి ఉండడము, తీవ్ర గ్రహాలతో కలిసి ఉండడం అనేది ఎప్పుడూ కూడా కొంతవరకు ఫినాన్షియల్ స్టెబిలిటీని దెబ్బతీసేటువంటి ప్లేస్మెంట్గానే మనం చూడాల్సి ఉంటుంది. వారికి ఒక స్థిరమైనటువంటి సంపాదన లేకపోవడము, కొన్నాళ్ళు జాబ్ చేసేసి మానేయడము, ఎక్కువగా ఖర్చులు అవుతూ ఉండడము, దుబారా ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉండడము, ఇటువంటి వాటి వల్ల ఎప్పుడూ కూడా ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది వారికి ఉండదు. ఇక అసలు వ్యక్తికే జన్మత స్వభావరీత్యా కొంత ఉత్సాహము, పాజిటివ్ థింకింగు, డైనమిక్ నేచరు ఇవి ఉన్నప్పుడు
జీవితంలో అతను చేసిన కృషికి ప్రతిఫలం వస్తుంది. జీవితంలో ముందుకి వెళ్ళగలుగుతారు, అభివృద్ధి చెందగలుగుతారు. పర్సనల్ లైఫ్‌లో కావచ్చు, కెరియర్‌లో కావచ్చు. అయితే లగ్నాధిపతి ఎప్పుడైతే బలహీనంగా ఉంటాడో, లగ్నాధిపతి నీచలో ఉండడము, దుస్థానాల్లో ఉండడము, దుస్థానాధిపతులతో ఉండడము, నవాంశలో నీచలో ఉండడము, ఇలాంటివి ఉన్నప్పుడు వారికి ఎప్పుడూ కూడా జీవితంలో అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆ చొరవ అనేది ఉండదు. ముఖ్యంగా బుధుడే లగ్నాధిపతి పాడైతే వారికి ఎప్పుడూ కూడా ధైర్యము, ఉత్సాహము లేకుండా అన్నిటికీ భయపడుతూ ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఎంత చదువుకున్నా కానీ చొరవగా ఒక ఉద్యోగం చేద్దామనేది ఉండదు. ఎప్పుడూ కూడా హోమ్ లైఫ్‌ని ఇష్టపడేవారై ఉండడము, ఇంట్లోనే ఉండడము, ఇలాంటి చాలా బలహీనమైనటువంటి మనస్తత్వం ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. లగ్నాధిపతి ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి అంటే కేంద్రంలో ఉండడము, ఉచ్చలో ఉండడము, గురువు, శుక్రుడు ఇటువంటి గ్రహాలతో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా ఆ జాతకుడికి జీవితంలో పైకి రావడానికి సహాయపడేటువంటి మనస్తత్వాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్ ఇవి. ఇవి కనుక లేనట్టయితే వారు కూడా జీవితంలో ఎన్నో అవరోధాలను దాటుకుంటూ సక్సెస్ని చూడక నిరాశ నిస్పృహలకి లోనవుతూ ఉంటారు. బుధుడు డెసిషన్ మేకింగ్కి, లాజికల్ థింకింగ్కి కారకుడు, చంద్రుడు మనఃకారకుడు. ఈ గ్రహాలు చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి మనిషి యొక్క వ్యక్తిత్వ నిర్మాణంలో. అందుకే అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు, అలాగే పాడ్యమి రోజు అంటే శుక్లపాడ్యమి ఆ రోజున పుట్టిన వాళ్ళకి కూడా చూసినట్టయితే ఇటువంటి కొంత సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. అమావాస్య రోజు పుట్టడం అంటే అర్థం ఏంటి అంటే చంద్రుడు రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందుతున్నాడు అని అర్థము. అంటే రవి ముందుండి చంద్రుడు వెనకాల ఉన్నప్పుడు అమావాస్య, రవిని దాటుకుని మళ్ళీ ఒక తిథి గడిచే వరకు అది కూడా అస్తంగత్వమే చంద్రుడికి. కాబట్టి అమావాస్య, శుక్లపాడ్యం ఈ రెండూ కూడా చంద్రబలానికి మంచివి కాదు. అటువంటి చంద్రుడు బలహీనంగా ఉండి రవి కనుక స్ట్రాంగ్గా ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఉదాహరణకి వృషభ లగ్నంలో వృషభ రాశి అయ్యి రవి చంద్రులు వృషభంలో ఉన్నారు అతను జన్మించినప్పుడు అమావాస్య, అది కొంతవరకు పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ చంద్రుడు ఉచ్చలో ఉన్నాడు. అదేవిధంగా రవిచంద్రులు ఇద్దరు సింహంలో ఉన్నప్పుడు జన్మించారు అమావాస్య రోజు లేదా పాడ్యం రోజు. వృషభంలో ఉన్నప్పుడు పాడ్యం రోజు జన్మిస్తే అది కొంతవరకు బెటర్ అమావాస్య పాడ్యమంలో. సింహరాశిలో ఉన్నప్పుడు అమావాస్య పాడ్యమంలో జన్మిస్తే ఇక్కడ రవి స్ట్రాంగ్గా ఉంటాడు, చంద్రుడు వీక్ అవుతాడు. కాబట్టి వారికి మళ్ళీ మనోబలం తక్కువగా ఉంటుంది. అటువంటిప్పుడు చంద్రుడితో పాటు బుధుడు, కుజుడు కూడా ఉంటే వారి జీవితంలో ఎన్ని అవకాశాలు ఇచ్చినా దాన్ని అందిపుచ్చుకోలేకుండా ఎప్పుడూ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంటారు. ఈ విధంగా మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా అట్లీస్ట్ ఇలాంటి కోణాల్లో కూడా పరిశీలన చేసి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే చంద్రుడు, బుధుడు ఇటువంటి వారు పాడైతే దశతో సంబంధం లేకుండా ఎప్పుడూ కూడా వారి మానసిక స్థితి అలాగే ఉంటుంది. కాబట్టి దాని గురించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కొంతవారు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడము, కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉండడము, పాజిటివ్గా ఆలోచించడం అనేది నేర్చుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ చేసినప్పుడే ఆ గ్రహాలని పాజిటివ్గా మనం మలుచుకోగలము. ఈ కోణంలో కూడా మనం స్టడీ అనేది చెయ్యాలి. ఒక వ్యక్తి యొక్క కెరియర్, ఫినాన్షియల్ స్టేటస్ విషయాన్ని అంచనా వేసేటప్పుడు ఇటువంటి కాంబినేషన్స్ని గుర్తించి మనం ఒక డెసిషన్కి వచ్చినప్పుడు మ్యాచ్ మేకింగ్ విషయంలో కావచ్చు, ఒక కెరియర్ గ్రోత్ విషయంలో ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి కొంత దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.